గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ తెలుగు మూవీ. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కొంత హైప్ నెలకొని ఉంది. అదే సమయంలో మెగా ఫ్యాన్స్లో ఈ సినిమా ఫలితం పైన భయం కూడా ఉంది. ఇండియన్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో ఎలా ఉంటుందా అనే ఆందోళన అందరిలో ఉంది. అయితే సోషల్ డ్రామాని తెరపై ఆవిష్కరించడంలో శంకర్ ఎక్స్పర్ట్. ఆయనకు సక్సెస్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా సామాజిక అంశాలతోనే తెరకెక్కాయి. గేమ్ చేంజర్ కూడా పొలిటికల్ సిస్టంతో ఫైట్ చేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథగా చెప్పబోతున్నాడు. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఖచ్చితంగా అతడు తన పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే డల్లాస్లో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుందని చెప్పారు. తాను ఇప్పటికే సినిమా చూశానని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు చెన్నై సినీ సర్కిల్లో ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అక్కడ కూడా మూవీ పైన ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్గా ఉందని, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంటుందనే మాట వినిపిస్తోంది. అలాగే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంలో గ్యారంటీ అంటున్నారు. ఫస్ట్ హాఫ్లో చరణ్ కాలేజ్ సీన్స్, అలాగే విలన్ ఎస్జే సూర్య పవర్ఫుల్ ఇంట్రో ఎపిసోడ్స్ ఉంటాయట. ఇక పట్టుదలతో హీరో ఒక ఛాలెంజ్లో ఎలా గెలిచాడు అనే ఇంటర్వెల్ బ్లాక్లో హైలైట్ అవుతుందని టాక్. సెకండ్ హాఫ్లో అప్పన్న పాత్ర, సామాజిక అంశాలు, అలాగే పొలిటికల్ సీన్స్ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అంజలి పాత్ర కూడా ఎమోషనల్గా అట్రాక్ట్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఈ టాక్ బట్టి చూస్తుంటే గేమ్ చేంజర్ మూవీతో శంకర్ బౌన్స్ బ్యాక్ అవ్వడం గ్యారంటీ అనే మాట స్ట్రాంగ్గా వినిపిస్తోంది. ఎప్పుడో దశాబ్దం క్రితమే శంకర్ పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. అతని సినిమాలకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అయితే వరుస ఫెయిల్యూర్స్ కారణంగా కాస్త ఇమేజ్ డౌన్ అయింది. గేమ్ చేంజర్ మాత్రం శంకర్ని స్ట్రాంగ్గా నిలబెడుతుందని చెన్నై సర్కిల్లో అనుకుంటున్నారు. ఒకప్పటి అతని హిట్ మూవీస్ తరహాలో బలమైన కథనాలతో ఈ చిత్రం ఉండబోతుందట. రామ్ చరణ్కి కూడా ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. అప్పుడే అతని మార్కెట్ స్టామినా ఏంటనేది తెలుస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.